దేశంలోనే అతి పెద్ద ఆదివాసీ పండుగైన మేడారం జాతర చాలైతానికి ఇంకా మూడొద్దులే ఉన్నది. అటు ఆదిలాబాద్లో నడుస్తున్న ఇంకో పెద్ద గిరిజన పండుగైన నాగోబా జాతర నడవబట్టి ఇప్పటికే 6 రోజులు. 2 జాతరల కాడ తెంపు లేకుండా నడుస్తుంది రద్దీ. మరి భక్తుల తాకిడి ఎట్లెట్లుంది, మేడారం దిక్కు ఇంకా పరిస్థితి ఎట్లుందో అట్లా పోయి అరుసుకుని వద్దాం పారి. మేడారం పోయిండు తెలంగాణ బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారుతో పాటు మంత్రి సీతక్క కూడా. ఇక సీత జాతర దిగిన మంత్రి సారుకు పూజారులు చెలబడలు కప్పి ఘనంగా ఎదుర్కొర్రు. అటు వెనుక నిలువెత్తు బంగారాన్ని జోకిచ్చిన పొన్నం సారు అధికారులు పూజారులు ఎంటరంగా నెత్తిల బంగారం మోసుకుపోయి తల్లులకు సమర్పించిండు. వనదేవతలకు పబ్బది పట్టిండు. కొబ్బరికాయ కొట్టి జాతర ఎక్కడేం తక్లీఫులు లేకుండా నిమ్మతంగా జరగాల తల్లి అని మొక్కులు పెట్టుకుండు. సారుతో పాటు మంత్రి సీతక్క, కడవ నాయకులు, అధికారులు అందరు దేవుళ్లకు పూలదండలేసి దండం పెట్టిర్రు. అటు వెనుక క్యూ లైన్లు, బస్ స్టాండ్ ను చాలు చేసిన మంత్రి సారు ఆన్నే పెట్టిన ఓ మీటింగ్ లో పాల్గొన్నాడు. జాతరగా చాలా అయినట్లే, అధికారులంతా లాపరవ చేయకుండా అంతా తయారుండాలి. బందోబస్తులు అసలు రాజీ పడొద్దు. జాతరకు 4000 స్పెషల్ బస్సులు వేస్తున్నాం. బస్సులలో మహిళలకు ఫ్రీ టికెట్, గర్దిని బట్టి అవసరమైతే ఇగిని పెంచుతామన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు బుడ్డ పొలగాళ్ళు జాతరలో తప్పిపోతే దబ్బున కనిపెట్టేందుకు ఈ తాప మంచి ఇకమతి చేస్తున్నామని చెప్పుకొచ్చుండు. పిల్లలు తప్పిపోకుండా ఒక చిల్డ్రన్ ట్రాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ అని ఏర్పాటు చేసినారు. 11 బస్ స్టాండ్లలో పిల్లలు బస్సు ఎక్కేటప్పుడే దీని వాళ్ళ యొక్క పేరు, మొబైల్ నెంబర్ నమోదు చేసినట్టయితే పిల్లల చేయికి కడితే వాళ్ళు ఎక్కడైనా జాతరకు వచ్చినప్పుడు తప్పిపోతే వెంటనే ట్రాక్ చేసేటువంటి ఒక ఫెసిలిటీ కూడా ఈసారి పోలీస్ శాఖ, రవాణా శాఖకు సంబంధించిన అన్ని ఆర్టీసీ ప్రాంతాల్లో చేస్తా ఉన్నారు. ప్రతి తల్లిదండ్రి మీకు అందుబాటులో ఉన్న పోలీసుని గాని ఆర్టీసీని గాని అడిగి ఈ ట్రాకింగ్ తీసుకోవాల్సిందే నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్న ప్రభుత్వ పక్షాన. ఇంటిరా జాతర అంటే లక్షల మంది వస్తారు. అందులో మన పిల్లగాళ్ళని తప్పిపోతే ఎట్లా అని బాధపడకుర్రి. మన పోలీసులు మీకు అన్ని తీర్ల సాధిస్తారు. అట్లా అని మీరు సుధా అశ్రద్ధ ఉండదు సుమా అని పూసగుచ్చుడు మంత్రి. అటు జాతర దాదాపు దగ్గర పడ్డది కాబట్టి భక్తుల సంఖ్య కూడా ఇగింత ముమ్మిడి పెరిగింది. మొన్నటి దాకా వేలల్లో ఉన్న సంఖ్య ఇప్పుడు లక్షలు దాటుతుంది. ఇక మేడారం ముచ్చట ఇట్లుంటే అటు ఆదిలాబాద్ జిల్లా కేశలాపూర్ నాగోబా జాతర రంజుగా అవుతుంది. 6వ రోజు నాగోబా దర్శనం కోసం బారులు తిరుగుడు భక్తులు. 5వ రోజు మండ గాజాలింగు పూజలతో జాతర వచ్చింది కానీ భక్తుల రువ్వడి మాత్రం తగ్గలేదు. తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి బండ్లు కట్టిరు భక్తులు. ఇట్లా దేశంలో 2వ అతిపెద్ద గిరిజన జాతరైన నాగోబా పండుగ సూత ఈ తాప మునుపటి కంటే ఇగింత అవ్వలదారైందని చెప్పుకోవాలి.